అంటే ఇప్పుడు టీవీలో వచ్చే కథనాలన్నీ అబద్ధాలా? ఇవాళ రేపో ఎల్లుండోలో జరిగిపోయే బిట్రయల్ ఏదైతే ఉందో, లిక్కర్ కుంభకోణంలో లిక్కర్ని అడ్డాగా పెట్టుకుని నడిపిన ఒక దుశ్చర్య, ఒక వ్యవస్థ, జనాల ఆరోగ్యం, రాష్ట్ర ఖజానాతో ఆడుకున్న ఆ మహామేత అతన్ని బిట్రే చేశాడు జనాల్ని. ఆ బిట్రే చేసినప్పుడు నడక నడవాలా వచ్చి అందరూ? అది మీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో మాట్లాడతా మళ్ళీ ఉర్సాకి రూపాయికి ల్యాండ్. ఎక్కడి నుంచి వస్తుంది ఉర్సాకి రూపాయికి ల్యాండ్? ఉర్సాకి రూపాయికి ల్యాండ్ 3,000 కోట్లకు పైగా ఉన్న ల్యాండ్ వాల్యూది ఉర్సాకి రూపాయికి ఇచ్చారు. బికాస్ ఈజ్ నారా లోకేష్ ఫ్రెండ్. రండి వచ్చి 3,000 కోట్ల రూపాయలకి ల్యాండ్ ఏదో కొనుక్కునేలండి. ఆంధ్రప్రదేశ్ దిక్కుదివాన లేని పరిస్థితిలో ఉంది. ఎకరం భూమి కొంటా ఉన్నా ఎవరు ముందుకు రావట్లేదు. అండ్ యూ యువర్ సెల్ఫ్ టోల్డ్ రియల్ ఎస్టేట్ లేదు, ఆ కొంచెం పెరిగేదో కొంచెం అటు వెళ్ళేదో గుంటూరు వైపు వెళ్ళేదో, లేకపోతే మనం ఉంటే కృష్ణ దాకా పాకిపోయింది మచిలీపట్నం అంతా. ఎక్కడ ఎవరి హవాలో నడిచింది ఇదంతా? అసలు లాస్ట్ 5 ఏళ్ళు పడిన ఎఫెక్ట్ ఇప్పుడు దాకా వదలట్ల జనాలకి. ఆ గ్రహణం రియల్ ఎస్టేట్ మీద ఒక్కడు భూమి కొంటామని రాడు ఆంధ్రప్రదేశ్లో. కానీ ఉర్సాకి ఇచ్చిన ల్యాండ్ మాత్రం 3,000 కోట్లు. వై డోంట్ యూ కమెంట్ బై? లేకపోతే ఆ మహామేత ఎవడైతే ఉన్నాడో ఈ లిక్కర్ కుంభకోణంలో ఇన్ని టన్నుల బంగారమో క్వింటాల బంగారమో ఏదో ఒకటి ఉంది. లిక్కర్ కుంభకోణంలో పేర్కొన్న అమౌంట్లే 3,200 కోట్లు, 3,113 కోట్లు. ఇదంతా కాకుండా రాజ్ కేశిరెడ్డికి 2,000 కోట్లు. ఇదంతా కాకుండా డూప్లికేషన్ ఆఫ్ బ్రాండ్స్ చేసిన దాంట్లో మహా పెద్ద కుంభకోణం. ముడుపుల వ్యవస్థ నుంచి కాకుండా ముడుపులు 3,200.